వివాహ జ్యోతిష్య రహస్యాలు మరియు కాల నిర్ణయ పద్ధతులు. గురుభ్యో నమః. జ్యోతిష్య దర్శనము, కౌన్సిలింగ్. జ్యోతిష్యం అంటే కేవలం సాంకేతిక సూత్రాలను నేర్చుకోవడమే కాదు, అది ఒక దర్శనం లేదా విజన్ కలిగి ఉండడం. కేవలం ఒక వ్యక్తికి విడాకులు అవుతాయని చెప్పడం పెద్ద విషయం కాదు, కానీ ఆ కర్మను ఎలా సరిదిద్దాలి, ఆ బంధాన్ని ఎలా కాపాడుకోవాలో మార్గనిర్దేశం చేయడమే నిజమైన జ్యోతిష్యుని బాధ్యత. సమాజంలో జరిగే సంఘటనలు మన ఆలోచన విధానం నుండే పుడతాయి. కాబట్టి జ్యోతిష్యుడు కేవలం కన్సల్టెన్సీ మాత్రమే కాకుండా కౌన్సిలింగ్ కూడా చేయగలగాలి. వివాహం మరియు సప్తమ స్థానం ప్రాముఖ్యత. జాతక చక్రంలో సప్తమ స్థానం అనేది వివాహానికి సంబంధించింది. లగ్నం మనల్ని సూచిస్తే సప్తమ స్థానం మనకు ఎదురుగా ఉండే శక్తిని, వ్యక్తిని సూచిస్తుంది. ఎదురు నిలిచే శక్తి జీవితంలో మనల్ని నేరుగా వ్యతిరేకించే లేదా మనతో సమానంగా నిలబడే ఏకైక తత్వం భాగస్వామి. అందుకే దీనిని 7వ స్థానంలో ఉంచారు. జీవిత చక్రం 1వ స్థానం మరియు 7వ స్థానం ఒక బండికి 2 చక్రాల వంటివి. ఇందులో ఏది దెబ్బతిన్నా జీవిత ప్రయాణం కష్టమవుతుంది. మార్గం మరియు విజయం. 7వ స్థానాధిపతి లేదా ఆ స్థానం బలహీనంగా ఉంటే ఆ వ్యక్తి యొక్క విజయం మార్గంలో ఆటంకాలు ఎదురవుతాయి. పొంతన. చాలామందికి పొంతన కుదిరితే జీవితం సుఖంగా ఉంటుందని భావిస్తారు, కానీ వాస్తవానికి పొంతన అనేది పుట్టుకత రాదు. అది ఒకరి కోసం ఒకరు ఏర్పరచుకోవాల్సిందే. మ్యాగ్నెట్ సిద్ధాంతం. అయస్కాంతం కూడా తనలాంటి ధ్రువాన్ని కాకుండా వ్యతిరేక ధ్రువాన్ని ఆకర్షిస్తుంది. అలాగే మనం కూడా మనలాంటి వ్యక్తులను కాకుండా మనకు భిన్నమైన వారిని ఆకర్షిస్తాం. స్వేచ్ఛ, ఇచ్ఛ అంటే ఫ్రీ విల్. జాతకంలో వివాహం జరగడానికి, జరగకపోవడానికి రెండింటికి అవకాశాలు ఉంటాయి. వ్యక్తి తన కర్మల ద్వారా దేనిని పెంచుకుంటే ఆ ఫలితం దక్కుతుంది. ధారకారక మరియు వివాహకాల నిర్ణయం. జెమిని జ్యోతిష్యం ప్రకారం గ్రహాలన్నింటిలో అతి తక్కువ డిగ్రీని కలిగిన దాన్నే ధారకారక అంటారు. ధార అంటే భాగస్వామి అర్థం. వివాహ సమయాన్ని నిర్ణయించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. కాల నిర్ణయంలో మొదటి దశ చూడాలి. ఆ దశ వివాహాన్ని ఇచ్చే ప్రామిస్. మొదటి దశను చూడాలి. ఆ దశ వివాహాన్ని ఇచ్చే ప్రామిస్ కలిగి ఉందో లేదో తనిఖీ చేయాలి. తర్వాత అంతర్దశ మద్దతు ఉందో లేదో చూడాలి. చివరిగా ప్రత్యంతర దశ ధారకారక గ్రహంతో సంబంధం కలిగి ఉంటేనే ఆ సమయంలో వివాహం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి జాతకంలో ధారకారక సూర్యుడు అయితే కనుక వివాహ సమయంలో నడిచే ప్రత్యంతర దశానాథుడు సూర్యుడితో D1 లేదా D9 చక్రంలో సంబంధం కలిగి ఉండవచ్చు. కొన్నిసార్లు ధారకారక గ్రహానికి సంబంధించిన వారంలో, అంటే ఉదాహరణకు చంద్రుడు డీకి అయితే సోమవారం నాడు వివాహం జరుగుతుంది. 3వ స్థానం మరియు ఆలోచన ప్రభావం. బుద్ధుని బోధన ప్రకారం మనం ఎలా ఆలోచిస్తే అలా తయారవుతాం. జాతక చక్రం 3వ స్థానంలో మన ఆలోచనకు నిలయం. నిర్మాణ శక్తి. 3వ స్థానం మనల్ని 1వ స్థానాన్ని నిర్మిస్తుంది. అలాగే భాగస్వామి యొక్క ఆలోచన విధానం 5వ స్థానం సంతానాన్ని ప్రభావితం చేస్తుంది. ధర్మం, వివాహం. 9వ స్థానం ధర్మం బలంగా ఉంటే వివాహ బంధం నిలబడుతుంది. నీ ధర్మం ఎలా ఉంటుందో నీకు అటువంటి భాగస్వామి లభిస్తారని పెద్దలు చెప్తారు. వివాహం 16 సంస్కారాలలో ఒకటి. హిందూ ధర్మంలో వివాహం అనేది కేవలం శారీరక లేదా మానసిక బంధం కాదు, అది ఒక పవిత్రమైన సంస్కారం. అస్తిత్వ సంఘటన. ఇది వ్యక్తి అస్తిత్వం మీద ప్రభావం చూపే సంఘటన. అందుకే వివాహ సమయంలో మంత్రాలు, విధులు నిర్వహిస్తారు. అవి ఇద్దరు వ్యక్తుల శక్తులనే ముడివేస్తాయి. 2 ప్రయాణాల కలయిక. 2 వేర్వేరు ఆత్మల ప్రయాణాల విధంగా ఒకటిగా చేసేది వివాహం. గ్రహాల ప్రభావం ఒక విభిన్న విశ్లేషణ. గురుగ్రహం. సాధారణంగా గురువును శుభగ్రహంగా భావిస్తారు, కానీ వివాహ విషయానికి వస్తే 7వ స్థానంలో గురువు ఉండడం వల్ల కొన్నిసార్లు వివాహం ఆలస్యం చేయవచ్చు లేదా ఇబ్బందులు కలిగించవచ్చు. అయితే చెడిపోయిన శుక్రుడిని సరిదిద్దగల శక్తి గురువుకే ఉంటుంది. నీతి నియమాలు మరియు ధర్మం ద్వారా మాత్రమే వైవాహిక జీవాన్ని నిలబెట్టుకోవచ్చు. శుక్రగ్రహం. శుక్రుడు వివాహానికి కారకుడు. లగ్నానికి లేదా చంద్రునికి శుక్రునితో సంబంధం ఉన్నప్పుడు భాగస్వామి పట్ల కొన్ని ప్రత్యేక అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలు మరీ ఎక్కువగా ఉంటే ప్రకృతి వివాహాన్ని దూరం చేస్తుంది. పరిహారాలు, వాస్తవికత. జ్యోతిష్యంలో పరిహారాల పేరుతో జరిగే మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. చికిత్స మరియు మార్పు. అనారోగ్యం వస్తే వైద్యం దగ్గరికి ఎలా వెళ్తామో, గ్రహదోషాలు ఉన్నప్పుడు మన ప్రవర్తనను మరియు మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడమే అసలైన పరిహారం. ఉదాహరణకు, డిప్రెషన్ ఉన్న వ్యక్తికి ఉదయం 5 కిలోమీటర్లు నడవమని చెప్పడం జ్యోతిష పరిహారం కావచ్చు, ఎందుకంటే అది శని లేదా చంద్రుని ప్రభావాన్ని క్రమబద్ధీకరిస్తుంది. విజయవంతమైన వివాహానికి 5 సూత్రాలు. శారీరక మరియు మానసిక ఆరోగ్యం. దంపతులిద్దరు ఆరోగ్యం ఉండడం బంధం నిలవడానికి ముఖ్యం. ప్రేమ మరియు అనురాగము. లగ్నం మరియు సప్తమ స్థానం మధ్య సామరస్యం ఉండాలి. నైతిక ప్రవర్తన. ఒకరికొకరు నమ్మకంగా ఉండడం. సంతానోత్పత్తి సామర్థ్యం. వంశాభివృద్ధికి అది అవసరమే.
ఆర్థిక స్థితి, జీవన ప్రయాణానికి ధనం కూడా ఆవశ్యకమే. ముగింపు: వివాహం అనేది కేవలం చట్టపరమైన సంబంధం కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. భాగస్వామిని మార్చాలని ప్రయత్నించడం కంటే మనల్ని మనం మార్చుకోవడం ద్వారా, లగ్నాన్ని మరియు ధర్మాన్ని సరిదిద్దుకోవడం ద్వారా సప్తమ స్థానాన్ని మెరుగుపరుచుకోవచ్చు. జాతకంలో గ్రహాల స్థితిగతులను అర్థం చేసుకుంటూ సరైన సమయంలో దశ మరియు ధారకారక ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సుఖమయ వైవాహిక జీవితాన్ని పొందవచ్చు. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.